అండ్ మేక్ దెమ్ అండర్స్టాండ్ హౌ కన్స్ట్రక్షన్ హ్యాపెన్స్, దాంట్లో ఉన్న కాంప్లికేషన్స్ ఏంటి, నేను ఎలా చేస్తున్నాను. ఇది చాలా మంది ట్రేడ్ సీక్రెట్ లా చెప్పొద్దు అన్నట్టు చాలా మంది స్టూడెంట్స్. టుడే సోషల్ మీడియా ఎడ్యుకేట్స్ సో మచ్ పీపుల్ దట్ యూ డోంట్ నీడ్ టు go to a college or అది తెలుసుకోవాలన్నాడు తప్ప అసలు కమల్ కామరాజర్ చెప్పేదంతా తప్పు అని చెప్పి హీ కెన్ ఆల్వేస్ టెల్ మీ ఆల్సో. అంటే ఎకో ఫ్రెండ్లీ కాదు కదా, మట్టితో కట్టుకుంటామండి మేము ఇల్లు అంటారు. మట్టితో మీరు ఒక్కళ్ళు కట్టుకుంటే సరిపోతుందా, మిగతా వాళ్ళందరూ ఎలా? సో వాళ్ళందరూ హౌసింగ్ గురించి ఎలా ఆలోచిస్తున్నారు అంటే టూ వీలర్స్ మీద ఉన్న ప్యాషన్ కార్ల మీద కూడా ఉందా? ఐ థింక్ స్లోలీ లాట్ ఆఫ్ థింగ్స్ వెంట్ ఆఫ్ అండి. అసలు సినిమాల మీద మోసపోయింది, ఈ కార్ల మీద మోసపోయింది. రాక్స్ బౌల్డర్స్ వాడుతూ కట్టడం అనేది ఇట్స్ అ ఛాలెంజింగ్ అఫేర్. బెడ్, టేబుల్, ఎవ్రీథింగ్ ఇస్ బౌల్డర్స్ అండి. యూ విల్ నోటీస్ దట్ ఈచ్ ఆఫ్ ద స్లాబ్స్ ఇస్ ఆల్సో ప్లేస్డ్ ఆల్మోస్ట్ ఒకటి మీద పెట్టినట్టు అలా వస్తుంది. రాక్స్ ఎలా అయితే పెడతామో అలానే స్లాబ్ కూడా అలానే పెట్టాలి అని నా ఇది ఉండే అనమాట. This is one of the beds actually. ఇది బెడ్డా? ఇది బెడ్, అది ఒక టేబుల్, అది. ఓ మై గాడ్. That's going to ఓకే, ఒరిజినల్ స్టోన్ అంతే. ఇంకది ఇవి తీసుకొచ్చి పెట్టాము ఇక్కడ. ఇంకా దీన్ని ఏం బెడ్ షేప్ లో ఇంకేం మార్చరా? చిన్న స్కూప్ చేసి we want to have ఇలానే క్రాస్ గానే ఉంచుతారా? క్రాస్ చేస్తాము, బట్ దాన్ని స్కూప్ చేసి దాంట్లో మ్యాట్రెస్ కూర్చోబెడతాం. Going to be a bathroom. పైప్ లైన్స్ అయినా చూడండి. అవును. కోర్ట్ యార్డ్ చాలా మంది అంటారు మా మండవ హౌస్లు అండి, ఒకప్పుడు మండవ హౌస్ కట్టేవాళ్ళు. ఇది ప్రపంచవ్యాప్తంగా అందరూ కట్టేవాళ్ళు. ఇది ఇండియన్స్ కి సంబంధించింది కాదు. ఇది ఎంటైర్ థింగ్ ఇస్ వన్ స్టోన్ అండ్ దిస్ గోయింగ్ టు బి a bathtub. Oh my. So this is outside. Okay. And do you know that dating of this stones is almost 65 million years old. ఆల్మోస్ట్ మన ఎప్పుడైతే ఈ డైనోసార్స్ ఎండ్ అయినాయో అదే టైంలో ఆ పీరియడ్ కి చెందిన స్టోన్స్. నాట్ జస్ట్ మనీ అండి, ఇది ఇట్స్ అబౌట్ పేషెన్స్, క్లయింట్స్ ప్యాషన్ అండ్ ఇంట్రెస్ట్. రామ్దేవ్ గారిది టు బి ఏబుల్ టు డూ దిస్. డాక్టర్ దగ్గరికి వెళ్తే మీకు తప్పుడు సలహా ఇచ్చి తప్పుడు ఇచ్చేసి ఈ చెయ్యికి కొంచెం ఇది మేము ఆపరేట్ చేస్తాం, ఆపరేషన్ అవసరం లేకపోయినా చేస్తే ఎంత తప్పు, అలానే బిల్డింగ్లో అవసరం లేనిది చేసి మేము కనుక ఏదన్నా అవసరం లేనిది కడితే అంతే పెద్ద తప్పు. చార్మినార్ హ్యాస్ అ సర్టెన్ పర్పస్ ఆఫ్ హౌ ఇట్ షుడ్ లుక్ ఫ్రమ్ ఎవ్రీ డైరెక్షన్. ఆ చార్మినార్ కట్టేటప్పుడు తుగ్లక్ పనులు ఏంటంటే, ఒక చార్మినార్ కట్టినప్పుడు పక్కనే బిఎస్ఎన్ఎల్ ఒక బిల్డింగ్ ఉంటుంది. అది అసలు అందం లేకుండా చార్మినార్ కి ఎటువంటి అంటే కాంప్లిమెంట్ చేయకుండా కట్టిస్తారు. బేసిక్ సెన్స్ ఆఫ్ ఒక ట్రెడిషనల్ ప్లేస్, ఒక పర్టికులర్ హెరిటేజ్ మాన్యుమెంట్ ఉన్న ప్లేస్ లో ఎలాంటి బిల్డింగ్ కట్టాలనేది కాలేజ్ లో వాళ్ళకి నేర్పించరు. అలా అలా కట్టాలి కదా ఆలోచించేటప్పుడు చేయరు. కొన్ని పర్టికులర్ ఏరియాస్ లో డౌన్ ఉండకూడదు, అది కొంచెం హైటే ఉండాలి అని అంటారు. ఇది కూడా మీకు పట్టింపు లేదా? రేషనల్ గా ఆలోచించడం తప్ప ఇంకేది స్టూపిడిటీ కాదు.